Hey everyone, welcome to our channel After School. This is Gayatri Patel, your physics fan. Guys, how are you all? And the Polyset exam ki evaraithe prepare avutunnaro vallandariki ee video useful avutundani anukuntunnanu because ee video lo manam 2024 ki sambandhinchina Polyset model paper ni discuss cheyabothunam. So model paper lo only physics questions ni manam ee roju ee video lo cover cheyabothunam. Got it? So ఈ ఫిజిక్స్ క్వశ్చన్స్ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ స్టార్ట్ 51 నుంచి 90 వరకు ఉంటాయి. గాట్ ఇట్? సో లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నారు? ద వాల్యూ ఆఫ్ -10 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్. కెల్విన్ స్కేల్ లో ఈ టెంపరేచర్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. వి నో ఆల్రెడీ వన్ రిలేషన్, రైట్? ఏంట రిలేషన్? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది 273 కెల్విన్స్ కి ఈక్వల్ అది, రైట్? అంటే మనము కెల్విన్ లోకి మార్చాలంటే సెల్సియస్ స్కేల్ కి ఇంకా ఎంత యాడ్ చేయాలి? 273 యాడ్ చేయాలి, రైట్? సో ఇక్కడ టీసీ ఎంత ఇచ్చారు? ఇక్కడ -10 ఇచ్చారు అండ్ దెన్ 273. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? ఆఫ్ కోర్స్ 263 కెల్విన్. ఇది ఎంత మనం మెజర్ చేసేది? కెల్విన్ స్కేల్ లో కదా. ఆప్షన్ 2 ఇస్ ది ఆన్సర్. According to the principle of method of mixtures, if A and B are the net heat lost and net heat gain. ఓకే, ఏ అనేది ఏంటి? నెట్ హీట్ లాస్ట్ అంటున్నారు, బి అంటే నెట్ హీట్ గెయిన్ అంట. అయితే ఈ రెండింటి మధ్యలో రిలేషన్ ఏంటి? అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అని అంటున్నాడు. సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ఏం చేస్తుంది? ఏవైనా రెండు మిక్చర్స్ ని, ఇది మిక్చర్ 1, ఓకే, ఇది మిక్చర్ 2. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని నేను ఎందులో పోస్తున్నాను? ఇంకొక బీకర్ లో ఈ రెండింటిని ఫిల్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఫైనల్ గా ఈ మిక్చర్ లో ఏం జరుగుతుంది అని అంటే, ఎంతైతే హీట్ లాస్ట్ అవుతుందో బై హాటర్ బాడీ, సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ గెయిన్ బై ది కోల్డర్ బాడీ, రైట్? అంటే నెట్ హీట్ లాస్ట్ ఇస్ ఈక్వల్స్ టు నెట్ హీట్ గెయిన్. ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి కదా. సో ఇప్పుడు రిలేషన్ ఏంటి? A is equals to B, రైట్? సో ఆప్షన్ 3 is the answer. When 53 question, when wet cloths dry, water in it disappears. This due to, సో వాటర్ ని మనం బయట ఎండేసినప్పుడు ఏమవుతుంది? వాటర్, అందులో ఉన్న వాటర్ అనేవి పోతాయి, రైట్? సో ఇది ఎందువల్ల అని అడుగుతున్నారు. ఓకే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎవాపరేషన్. ఎవాపరేట్ అయిపోతాయి అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ ఎవాపరేషన్ కదా, అది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి సో ఆప్షన్ ఈస్ 4. అండ్ ఇది కాకుండా 54th క్వశ్చన్ ఏమంటున్నారు? ద రిలేషన్షిప్ బిట్వీన్ దేనికి యావరేజ్ కైనెటిక్ ఎనర్జీకి అండ్ ఇంకా దేనికి అబ్సల్యూట్ టెంపరేచర్ కి, ఈ రెండు కూడా, ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి? ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఇస్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. గాట్ ఇట్? నౌ ఇక్కడ మనకి ఇంకొక క్వశ్చన్ ఉంది, 55. సో ఇక్కడ ఏమంటున్నారు? మనకి కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, 4 స్టేట్మెంట్స్. దాంట్లో నుంచి ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ని తీసేయమంటున్నారు. జాగ్రత్తగా గమనించాలి, అప్పుడప్పుడు కరెక్ట్ స్టేట్మెంట్ కూడా అడుగుతారు. కాబట్టి ఏం అడుగుతున్నారు అనేది దానిపైన ఫోకస్ చేయండి. ఫస్ట్, ఇట్స్ వాల్యూ ఇస్ సేమ్ ఫర్ ఆల్ ది సబ్స్టాన్సెస్. దేని వాల్యూ? స్పెసిఫిక్ హీట్ వాల్యూ అనేది అన్నిటికీ సేమ్ ఉంటుంది అని అంటున్నాడు. నిజమా ఇది? నో, it is different for different substances, right? So this is false substance sentence కాబట్టి మన ఆన్సర్ ఇదే. ఓకే, ఆప్షన్ 1. అండ్ ఇక్కడ SI యూనిట్ కరెక్ట్ గానే ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏమంటున్నారు? హై, ఇట్స్ వాల్యూ ఇస్ హై when the rate of rise of temperature is low అని అన్నారు. ఇది కరెక్ట్. అండ్ ఇది ఎంత? టెంపరేచర్ 1 calorie, ఐ మీన్ ఇది వాటర్ వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. గాట్ ఇట్? అండ్ ఇది CGS. ఫైన్. నెక్స్ట్ 56. Freezing of water takes place at a temperature and atmospheric pressure of. సో వాటర్ అనేది ఎక్కడ ఫ్రీజ్ అవుతుంది? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అని మనందరికీ తెలుసు, రైట్? 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందంటే అక్కడ ఏమవుతుంది? బాయిల్ అవుతుంది. సో ఆప్షన్ 1 కాదు, అండ్ ఇవన్నీ ఆప్షన్ 2 కూడా కాదు. 1 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అది ఏమీ అవ్వదు. ఓకే, అలాగే ఉంటుంది. అండ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇక్కడ రెండిట్లో కరెక్ట్ గా ఉంది, కానీ 100 అట్మాస్ఫియరా లేకపోతే 1 అట్మాస్ఫియరిక్ ప్రెషరా? 100 కాదు, 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఓకే, వాటర్ ఎక్కడ ఫ్రీజ్ అవుతుంది? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. అండ్ ప్రెషర్ ఎక్కడ? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర. గాట్ ఇట్? సో ఆప్షన్ 4. 57th క్వశ్చన్. రిఫ్రాక్షన్ డస్ నాట్, ఏమంటున్నారు? డస్ నాట్ టేక్స్ ప్లేస్ వెన్ యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ లైట్ రే అండ్ నార్మల్ టు ద ఇంటర్ఫేస్ ఈస్. ఎప్పుడు రిఫ్రాక్షన్ జరగదు అని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇంటర్ఫేస్. ఓకే,
ఇక్కడ ఇంటర్ఫేస్ అండ్ ఇది నార్మల్, ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ దగ్గర అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ రిఫ్రాక్షన్ అన్ని కేసెస్ లో జరుగుతుంది, ఓన్లీ వెన్ ఒకవేళ ఇన్సిడెంట్ రే గనక అలాంగ్ ది నార్మల్ వెళ్ళినట్లయితే ఈ కేసు లో మాత్రమే జరగదు, రైట్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత, ఇక్కడ 0 ఉంది అంటే ఇన్సిడెంట్ రే అనేది అలాంగ్ ది నార్మల్ ఉంది, రైట్. సో ఎక్కడ జరగదు, ఇది 0 degrees centigrade, రైట్. సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 58. The refractive index of the medium is 2. Okay, so refractive index ఎంత అంటున్నారు, 2 అంటున్నారు. So n is 2. And the speed of light in the medium లో the speed, light speed ఎంత అంట, ఇక్కడ మనల్ని అడుగుతున్నారు, ఫైండ్ అవుట్ చేస్తున్నారు. అండ్ దీనికి ఇంకొక వాల్యూ మనకి ఏం తెలుసు, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అనేది 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అని తెలుసు కదా. సో ఇక్కడ మనకి రిలేషన్ ఏంటి, మూడింటికి రిలేషన్ ఏంటంటే n = c/v, రైట్. మనకి n తెలుసు, c తెలుసు, ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో నేను ఇప్పుడు v ఏమని రాస్తున్నాను, v = c/n అని రాయొచ్చా, రైట్. c ఎంత, 3 × 10⁸. ఓకే, వాల్యూస్ లాస్ట్ కి రాద్దాం. n ఎంత, 2, రైట్. సో ద వాల్యూ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం ఏమవుతుంది, 3/2 అంటే 1.5 × 10⁸ మీటర్ పర్ సెకండ్, రైట్. ఇది ఎక్కడ ఉంది, 4, ఆప్షన్ 4, రైట్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ త్రూ, దేని యూజ్ చేసుకొని మనము వీటన్నిటిని ఈ సిగ్నల్స్ అన్నిటిని పంపిస్తాము అని అంటున్నారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, ఏమి ఇచ్చారు, ప్లేన్ మిర్రర్స్. ప్లేన్ మిర్రర్స్ లో మనకి ఓన్లీ ఇక్కడ ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి ఇమేజ్ కనిపిస్తుంది, మాక్సిమం వర్చువల్ ఇమేజ్ వస్తుంది, అంతకు మించి రాదు. ఓకే, కాన్కేవ్ లెన్సెస్ ఏం చేయలేం. ప్రిజం ఏం చేస్తుంది, ఒక లైట్ రే ని మల్టిపుల్ కలర్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ గా డివైడ్ చేస్తుంది, స్ప్లిట్ చేస్తుంది. సో ఆప్టికల్ ఫైబర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆన్ మిరేజ్ ఈజ్ ఫాల్స్. సో మిరేజ్ కి సంబంధించిన ఏ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఇది ఒక ఆప్టికల్ ఇల్యూజన్, కరెక్ట్, ఇది కరెక్ట్, కానీ ఫాల్స్ అడిగారు కదా, ఇది ట్రూ. ఓకే, అండ్ ఇది రియల్ ఇమేజా, కాదు, ఇది వర్చువల్ ఇమేజ్, సో ఇది ఫాల్స్. అండ్ ఇట్ అపియర్స్ ఆన్ అ డిస్టెంట్ రోడ్, కరెక్ట్. మిరేజెస్ అనేవి మనకు చాలా దూరంలో ఉన్న ఒక రోడ్డు బయట కనిపిస్తాయి, రైట్, ఇది ట్రూ. అండ్ ఇట్ అపియర్స్ ఆన్ అ హాట్ సమ్మర్ డే, కరెక్ట్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు మనల్ని ఫాల్స్ అడిగారు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, అండ్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాలి. v1 v2 అనేవి స్పీడ్స్ ఆఫ్ ది లైట్ ఇన్ ద 2 మీడియా. ఓకే, దట్స్ ఫైన్. అండ్ n1 n2 అనేవి రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ దట్ మీడియా, రైట్. ఇక్కడ విషయం ఏంటంటే రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ వీటన్నిటిలో ఇచ్చిన వాటన్నిటిలో రిలేషన్ ఏంటి, మనకి ఇందాక క్వశ్చన్ లో ఏమని చూస్తాం, n = c/b అని అనుకున్నాం కదా. ఇక్కడ n కి అండ్ c కి రిలేషన్ ఏంటి, v కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. అంటే ఇప్పుడు నేను n1/n2 అని రాస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా ఏమవుతుంది, n1, కాబట్టి ఇక్కడ n1 రాదు, ఇన్వర్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ n1 వస్తుంది, n2 ఇక్కడ రాదు, ఇక్కడ n2 వస్తుంది. సో n1/n2 = v1v2/v1. ఇక్కడ ఎలాంటిది ఏమైనా ఉందా, సరే ఇక్కడ n1/n2 ఉంది, సో ఆపోజిట్ లో ఏముంది, v1/v2, ఇది కాదు, అండ్ రూట్లలో ఉండదు. ఓకే, సో ఆప్షన్ ఇది. ఇక్కడ మీరు ఏమని రాసుకోవచ్చు, సరే దీన్ని రివర్స్ చేయండి కంప్లీట్ గా, n2/n1 = v1/v2, అంతే వచ్చింది కదా. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేస్ అండర్గోస్ డీవియేషన్ బై అ లెన్స్. సో ఏ రేస్ డీవియేట్ అవుతాయని అడుగుతున్నారు. ఓకే, సో ద రే విచ్ పాసెస్ త్రూ ది ప్రిన్సిపల్ యాక్సిస్, ఒకవేళ ఇది లెన్స్, ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఒక రే కనుక వెళ్ళినట్లయితే అది ఎట్లాంటి డీవియేషన్ అవ్వదు, కరెక్ట్. ఓకే, సో ఇది డీవియేట్ అవ్వదు, కానీ ఏది డీవియేట్ అవుతుంది అని అడుగుతున్నారు, రైట్. ఇది ఫస్ట్ ఆప్షన్ కాదు. ఆప్టికల్ సెంటర్, ఇప్పుడు ఇది ఏదన్నా ఒక లెన్స్ అని అనుకుంటే ఇది ఆప్టికల్ సెంటర్, దీని నుంచి కనుక ఒక లైట్ రే వెళ్ళినట్లయితే అది కూడా ఎట్లాంటి డీవియేషన్స్ లేకుండా ట్రావెల్ చేస్తుంది, ఇది కూడా కాదు. ద రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఇప్పుడు ఇది ఒక రే ఉంది అండ్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, దీనికి ఏదైనా ఒక రే ప్యారలల్ గా వెళ్తున్నట్లయితే ఇప్పుడు ఏంటి, ఇది వెక్స్ లెన్స్ తీసుకున్నాం కదా, సో ఇది డీవియేట్ అవుతుంది, ఇది సెంటర్ నుంచి, ఇది ఫోకస్ నుంచి పాస్ అవుతుంది కదా. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నా ఇక్కడ 63 క్వశ్చన్ ఏమంటున్నారు,
పిక్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. లెట్స్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఏ స్టేట్మెంట్ ఏంటి, వర్చువల్ ఇమేజ్ క్యాన్ బి సీన్ విత్ అవర్ ఓన్ ఐస్. కరెక్ట్. ఇప్పుడు మనల్ని మనం అద్దంలో చూసుకుంటున్నాం అంటే ఏంటది, వర్చువల్ ఇమేజ్, మన ఐస్ తో చూస్తున్నాం కదా, కరెక్ట్. వర్చువల్ ఇమేజ్ క్యాన్ బి క్యాప్చర్డ్ ఆన్ ద స్క్రీన్ లో. వర్చువల్ ఇమేజెస్ ని స్క్రీన్ పైన క్యాప్చర్ చేయలేము, రియల్ ఇమేజెస్ ని మాత్రమే క్యాప్చర్ చేయగలం మనం. సో ఏ రైట్, బి రాంగ్, ఓన్లీ ఏ ట్రూ, కరెక్ట్. Okay, now a lens bounded by 2 spherical surfaces curved inside. ఇది కర్వ్డ్ ఇన్సైడ్ ఉంది, ఇది కర్వ్డ్ ఇన్సైడ్ ఉంది. ఇప్పుడు ఇది ఏ లెన్స్ అవుతుంది అని అడుగుతున్నాను. ఇది ఏం లెన్స్, కాన్కేవ్ లెన్స్. ఓకే, కాన్వెక్స్ ఎలా ఉంటుంది, ఇది కాన్వెక్స్ అవుతుంది, ఇది కాన్కేవ్ అవుతుంది. గాట్ ఇట్, ఆప్షన్ 2. నెక్స్ట్ 65. If the object and image distances due to a convex lens are x each. ఇక్కడ ఒక ప్రాపర్టీ మీరు బాగా గుర్తుంచుకోవాలి. మనకి కేసెస్ ఉన్నాయి కదా, కాన్వెక్స్ లెన్స్ కి సంబంధించిన కేసెస్, ఇమేజ్ ఎక్కడ ఉందో ఆబ్జెక్ట్ కూడా అక్కడే ఉందంట. అంటే ఇది ఏ కేసులో మాత్రమే పాసిబుల్ అవుతుంది. సరే, ఇక్కడ ఆల్రెడీ మనం డ్రా చేసాం కదా, ఇక్కడ ఇది సెంటర్. ఓకే, నేను ఇక్కడ ఇమేజ్ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేశాను, నాకు ఇమేజ్ కూడా ఇక్కడే వచ్చింది. ఓకే, ఇది ఎంత డిస్టెన్స్ లో వచ్చిందంట, ఎక్స్ డిస్టెన్స్ లో వచ్చింది. ఈ పాయింట్ ఏంటి, ఎక్కడైతే ఇమేజ్ కూడా ఆబ్జెక్ట్ ఎక్కడైతే సేమ్ ఉంటాయో ఆ పాయింట్ సి దగ్గర, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు మాత్రమే కదా మనకి, సారీ ఇది ఇక్కడ కాదు, ఇక్కడ. ఓకే, ఇది ఎంత ఎక్స్ డిస్టెన్స్ లో ఉంది, ఇది కూడా ఎక్స్ డిస్టెన్స్ లో ఉంది. ఓకే, ఇది ఓన్లీ పాసిబుల్ వెన్ వి ప్లేస్ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ లెన్స్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, రైట్, లేదంటే ఎట్ 2f1 కూడా అనుకోవచ్చు. సో ఇది ఎక్స్, ఇది ఎక్స్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనకి కరెక్ట్ గా ఆప్టికల్ సెంటర్ అండ్ ఈ సెంటర్ కి మధ్యలో ఏముంటుంది, ఫోకస్ ఉంటుంది, రైట్. ఇది ఎక్స్ అయితే ఇదేమవుతుంది, x/2 అవుతుంది ఈ డిస్టెన్స్. ఫైన్, ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారు, ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ అని అడుగుతున్నారు, హాఫ్ ఉంటుంది. గాట్ ఇట్. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటది, irrespective of the position of the object on the principal axis, a concave lens always forms an image of the nature. సో మనకి ఏ లెన్స్ గురించి అడుగుతున్నారు, కాన్కేవ్ లెన్స్. ఓకే, కాన్కేవ్ లెన్స్ మనకి ఎప్పుడు కానీ ఎట్లాంటి ఇమేజ్ ఇస్తుంది, వర్చువల్ ఇస్తుంది. ఓకే, ఎరెక్టెడ్ ఇమేజ్ ఇస్తుంది, అండ్ మనకి ఎప్పుడు డిమినిష్డ్ ఇమేజ్ ఇస్తుంది, రైట్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. రియల్ అండ్ ఇన్వర్టెడ్ అనేది కాన్వెక్స్ ఇస్తుంది, బట్ కాన్కేవ్ గురించి అడిగారు కాబట్టి నో. 67. Usually doctors after testing for defects of vision prescribe the corrective lens indicating their, అంటే మనకి ఇప్పుడు డిఫెక్ట్ ఆఫ్ విజన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి దేన్ని బేస్ చేసుకొని మనకి ఈ లెన్సెస్ ని ప్రిస్క్రైబ్ చేస్తాడు, పవర్. ఓకే, ఇప్పుడు ఒకవేళ -1 డయాప్టర్ ఉన్న లెన్స్ మీరు వాడాలి, లేదంటే +2 1.25 ఉన్న లెన్స్ మీరు వాడాలి అని చెప్తారు, రైట్. ఇదన్నీ కూడా పవర్ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ 68. ఫార్ సైటెడ్నెస్ ఈస్ కాల్డ్. ఫార్ సైటెడ్నెస్ ఏమంటాం మనం, హైపోమెట్రోపియా అంటాం. ఓకే, మయోపియా ఏమంటాం, నియర్ సైటెడ్నెస్ అని అంటాం. గాట్ ఇట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ రెండింటి మధ్యలో. అండ్ రిలేషన్ అమాంగ్ ది స్పీడ్ ఆఫ్ లైట్, ఓకే, వేవ్ లెంత్, టైం అండ్ ఫ్రీక్వెన్సీ, ఈ మూడింటికి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు. జనరల్ గా మనం ఏదైనా ఒక వేవ్స్ కి సంబంధించిన చాప్టర్ ఉంటుంది, అక్కడ ఒక క్రస్ట్ అండ్ ఒక ట్రఫ్ కలిపి మొత్తం ఎంత, ఇది డిస్టెన్స్, కంప్లీట్ డిస్టెన్స్ అంటున్నాం, రైట్. అండ్ ఇక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ ని మనం ఏమంటాం, ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఓకే, సో దీన్నే మనం 1/t అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి వెలాసిటీ అంటే ఏమని తెలుసు, డిస్టెన్స్ బై టైం కదా. ఇక్కడ ఈ కేసులో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, లాంబ్డా డిస్టెన్స్ ట్రావెల్ చేసింది బై టీ. ఇక్కడ 1/t అంటే ఏంటి, 1/t ఇక్కడ ఇంటూ 1/t అని రాసుకుంటే నేను ఇక్కడ ఈ ప్లేస్ లో ఎఫ్ రాసుకోవచ్చు కదా, b is equals to lambda into f, రైట్. సో ఆప్షన్ ఏంటి, ఆప్షన్ 2. Got it. Next question. Which of the following statements on red color is true? సో జనరల్ గా రెడ్ కలర్ కి సంబంధించిన ఏ స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుందో అని అంటున్నారు. సో రెడ్ కలర్ కి బేసిక్ గా మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది
దీనికి ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి తక్కువ రీఫ్రాక్ట్ అవుతుంది. సో తక్కువ రీఫ్రాక్ట్ అవుతుంది కాబట్టి సింపుల్ గా లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది అండ్ సఫర్స్ లో డీవియేషన్ అని మనం చెప్పొచ్చు. ఓకే, అండ్ అదే వాయిలెట్ గురించి అడిగినప్పుడు దానికి తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రీఫ్రాక్ట్ అవుతుంది. గాట్ ఇట్? ఇది ఈ చిన్న డిఫరెన్స్. నా ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏమడుగుతున్నారు 71 ది బ్లూ కలర్ ఆఫ్ ది స్కై. దీనికి రీజన్ ఎందుకు? అఫ్ కోర్స్ స్కాటరింగ్ వల్ల. కానీ అట్మాస్ఫియర్ లో స్కై లో ఏ రకమైన మాలిక్యూల్స్ ఉండడం వల్ల బ్లూ కలర్ కనిపిస్తుంది? N2 and O2 molecules, right? ఇక్కడ if I1 and I2 are the angles of incidence and angles of emergence due to a prism respectively, then at the angle of minimum deviation దగ్గర ఏం జరుగుతుంది అని అంటున్నారు. ఇక్కడ మనకి ఒక యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇట్లాంటి ఒక కర్వ్ ఉంటుంది, రైట్? ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మినిమం ఉంది. ఫైన్, ఇది ఎక్కడ మినిమం ఉంటుంది అని అంటే ఇది యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అండ్ ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ I1 అండ్ I2 యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీ రెండు ఈక్వల్ గా ఉంటాయో అప్పుడు మాత్రమే ఇది మినిమం ఉంటుంది. ఫైన్, ఈ గ్రాఫ్ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 73 క్వశ్చన్ ఏంటి? ద మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ది ఐ లెన్స్ ఆఫ్ అ హెల్దీ హ్యూమన్ బీయింగ్. మినిమం ఫోకల్ లెంత్ అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ గురించి అడుగుతున్నారు. ఎంత ఇది? 25 సెంటీమీటర్. ఓకే, ఈ 2.5 సెంటీమీటర్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ లెన్స్ అండ్ రెటీనా. రెటీనా అండ్ లెన్స్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఇది. ఓకే, అండ్ 1 సెంటీమీటర్ దీంతో ఏ వాల్యూ లేదు. 2.27 సెంటీమీటర్ ఏంటంటే ఇది మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ది ఐ లెన్స్. ఓకే, ఇది మాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ది ఐ లెన్స్. గాట్ ఇట్? నెక్స్ట్ వోల్ట్ పర్ అమ్మీటర్ అని అడుగుతున్నారు. వోల్ట్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ కి సంబంధించింది అండ్ అమ్మీటర్ అంటే కరెంట్ కి సంబంధించింది. ఇప్పుడు ఈ రెండు దేనికి ఈక్వల్ అవుతాయి? V is equals to I into R కదా. ఓమ్స్ లో ఏం చెప్తుంది మనకి? V is equals to I into R. అది నేను V by I ఏమని రాయొచ్చు? రెసిస్టర్ అని రాయొచ్చా? రెసిస్టర్ కి యూనిట్స్ ఏంటి? ఓం. గాట్ ఇట్? అండ్ 75th క్వశ్చన్ ఏంటి ఇక్కడ? The device which maintains a constant potential difference between two ends. Okay, ఏది కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తుంది అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ బ్యాటరీ. గాట్ ఇట్? నెక్స్ట్ 2 రెసిస్టర్స్ ఎంత అంట? 0.4 ohms ఉంది, ఒకటి 0.6 ohms ఉంది. ఓకే, సో ఒక ప్రాబ్లం ఇచ్చారు మనకి. ఇక్కడ R1 0.4 ohms, R2 0.6 ohms. ఇక్కడ మనల్ని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో దానికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? మనందరికీ తెలుసు, దట్ ఈస్ 1/R1 is equals to 1/R2, రైట్? సో 1/R1 plus 1/R2 is equals to 1/R కదా. ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 1/R1 అంటే 1/0.4 బదులు నేను ఏమని రాయొచ్చు? 10/4 అని రాయొచ్చా? ఫైన్. అండ్ ఇక్కడ 1/0.6 బదులు 10/6 అని రాయొచ్చా? ఓకే, అంటే మీరు మళ్ళీ దీన్ని మోడిఫై చేస్తే ఇదే వస్తుంది. ఫైన్, సింపుల్. ఇక్కడ 6 అండ్ 0.6 అంటే ఏంటి? 6/10, రైట్? అది R2 అంటే 6/10 అయినప్పుడు 1/R2 అంటే 10/6 కదా. దట్స్ వాట్ ఐ రోట్ హియర్. దెన్ ఈ రెండింటికి మధ్యలో మనకి ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది అంటే 12 వస్తుంది. ఓకే, 12 4 ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది? 12 ని 3 టైమ్స్ డివైడ్ చేస్తుంది. సో 3 into 10 30. అండ్ 6 ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది? 2 టైమ్స్ డివైడ్ చేస్తుంది. సో 2 into 10, 2 into 10 దట్ ఈస్ 20, రైట్? ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? 50/2, రైట్? ఇక్కడ 50/12. సో దీన్ని ఇక్కడ మీరు సింప్లిఫై చేసినప్పుడు మీకు వాల్యూ ఏమొస్తుందని అంటే 2 4s. ఓకే, లేదు అని అంటే ఇక్కడ మనకి 1/R వాల్యూ ఎంత వచ్చింది? 1/R R ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత? 12/50 వచ్చింది, రైట్? సో సింపుల్ గా ఇంకొక 2 and 2 రాయండి. ఏమవుతుంది? 24/100. దెన్ ఆటోమేటిక్ గా 0.24 ohms అనేది ఆన్సర్. ఓకే, సో 0.24 ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నారు? ద జంక్షన్ లా ప్రపోజ్డ్ బై కిర్చాఫ్ ఈజ్ బేస్డ్ ఆన్. ఏ లా ని బేస్ చేసుకొని మనకి ఈ కిర్చాఫ్ లా
జంక్షన్ లా అనేది చెప్పారు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ చార్జ్. ఓకే, అంతే కదా. జంక్షన్ లా అంటే ఏంటి, ఎక్కడి నుంచి అయినా ఇప్పుడు అన్ని కరెంట్స్ ఎక్కడి నుంచి అయినా వస్తున్నప్పుడు ఎన్ని కరెంట్స్ అయితే టువర్డ్స్ జంక్షన్ వస్తున్నాయో అన్ని కరెంట్స్ అవే ఫ్రమ్ ది జంక్షన్ వెళ్తున్నాయి, రైట్. ఇక్కడ మనం దేన్ని ఫోకస్ చేస్తున్నాం, కరెంట్ పైన. కరెంట్ అంటే ఏంటి, అమౌంట్ ఆఫ్ చార్జ్ పాసింగ్ త్రూ ఎనీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, రైట్. సో దాట్ ఈస్ వై ఇట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. అదే ఇక్కడ జంక్షన్ లో బదులు లూప్ లో ఇచ్చారంటే అప్పుడు మనం కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని రాయొచ్చు. గాట్ ఇట్. దెన్ ద మెటీరియల్స్ విచ్ హ్యావ్ లార్జర్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, దేంట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ లో రెసిస్టెన్స్ ఉంది. లో రెసిస్టెన్స్ ఉంది అని అంటే అది ఖచ్చితంగా కండక్టర్స్. ఒకవేళ క్వశ్చన్ ఏమడిగి ఇచ్చారు, ఒకవేళ ద మెటీరియల్స్ విచ్ హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ low number of small amount of free electrons and high resistance ఉంది అని అంటే అది ఖచ్చితంగా ఇన్సులేటర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్యూజ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూజ్ ఎట్లా ఎలాంటి వైర్ తో మేడ్ చేస్తాం, చాలా థిన్ వైర్ కదా. సో ఈ రెండు ఆప్షన్స్ అక్కడ వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే థిక్ వైర్ అన్నారు. హై మెల్టింగ్ పాయింట్, లో మెల్టింగ్ పాయింట్, అది చాలా చిన్న టెంపరేచర్ కి కూడా అది మెల్ట్ అయిపోతుంది కాబట్టి లో మెల్టింగ్ పాయింట్. ఆప్షన్ 2 is the right answer. Got it? Next question. If the specific resistance of a wire is 2 meter. Okay, specific resistance. ikkada confuse avvadu. Specific resistance ante rho gurinchi maatladutunnaru. Length ఎంత ఉంది, length is 2 meter and area of cross section ఎంత ఇచ్చారు, 1 millimeter square అన్నారు కదా. సో మనం దీన్ని ఏమని రాయొచ్చు, మీటర్స్ లోకి మార్వాలనుకుంటే 1 × 10⁻³ మీటర్ స్క్వేర్. ఓకే, ఇది A. 10. ఇక్కడ ఇంకేమి ఇచ్చారు, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎంత అంట, 10⁻⁸ ఓం మీటర్. అండ్ యూనిట్స్ బట్టి కూడా మీరు గుర్తుపట్టవచ్చు ఇచ్చిన వాల్యూ ఏంటని. మనల్ని ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఆర్ ఎంత అని అడుగుతున్నారు. ఆర్ ఈజ్ నథింగ్ బట్ ρL/A కదా. దెన్ ఇక్కడ దీంట్లో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, 10⁻⁸ ఇంటూ 2 ఇంటూ ఇక్కడ 10⁻³ రైట్. సో ఈ వాల్యూని 10 ని పైకి తీసుకెళ్తే ఏమవుతుంది, -3 కాస్త +3 అవుతుంది. సో సింపుల్ గా 2 అనేది ఎట్లాంటి చేంజెస్ ఉండదు. ఓకే, కానీ 10⁻⁸ +3. ఓకే, సో ఆటోమేటిక్ ఏమవుతుంది, 2 × 10⁻⁻5 ohms ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ రెసిస్టెన్స్ కాబట్టి దీని యూనిట్స్ ఏంటి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఏ ఫిజిక్స్ లో ఏ ప్రాబ్లం చేసినా కూడా లాస్ట్ కి యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ 81st క్వశ్చన్ ఏంటి, అండ్ ఎవిడెన్స్ ఫర్ ద మోషన్ ఆఫ్ చార్జ్ ఇన్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ లో చార్జ్ అనేది మూవ్ అవుతుంది అని చెప్పడానికి మనకి ఎవిడెన్స్ ఏంటి అని అంటే రెయిన్బో అంటే ఏంటి, సన్ రేట్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. ఓకే, లైట్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, అది చార్జ్ కింద కన్సిడర్ చేయలేము. మిరేజెస్ కూడా ఇది ఒక రకమైన రిఫ్రాక్షన్ ప్యాటర్న్. సో ఇది కూడా కాదు. లైట్నింగ్ అన్నా కూడా కాదు. థండర్ లో ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ క్లౌడ్ రేస్ ని ఇంకొక గ్రూప్ ఆఫ్ క్లౌడ్ రేస్ అనేవి అవి కొలైడ్ అవుతాయి. ఓకే, ఇది కొలైడ్ ఎప్పుడు అవుతుంది, మూవ్ అయినప్పుడే కొలైడ్ అవుతుంది కదా, అప్పుడు మనకి థండర్ వస్తుంది. గాట్ ఇట్. నెక్స్ట్, ది ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇన్ kilowatt hour consumed in operating a bulb of 60 watts for 10 hours. సో ఇక్కడ పవర్ ఎంత ఇచ్చారు, 60 watts. ఫైన్. ఇక్కడ ఎన్ని రోజులు యూజ్ చేసాం మనం దీన్ని, 10 hours a day. ఓకే, ఒక రోజు యూజ్ చేసాం. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎంత కన్జ్యూమ్ అవుతుంది అని అడుగుతున్నారు, రైట్. సో కన్జంప్షన్ ఆఫ్ రేట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇది కదా మనకి పవర్ కి అండ్ ఎనర్జీ అండ్ టైం కి ఉన్న రిలేషన్. సో ఇక్కడ మనకి ఈ తెలియదు, ఈ రెండు తెలుసు. సో E is equals to P into T. సో ఎంత అవుతుంది, into 10, that is nothing but 60 watts, right? Sorry, ఇది 60 watts. సో కిలోవాట్ అవర్లలో ఇచ్చారు కదా. సో ఇక్కడ మనకి ఓన్లీ వాట్ అవర్స్ లో మాత్రమే ఉంది. సో ఇక్కడ దీన్ని మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 60 × 10 చేస్తే నాకు ఓన్లీ వాట్ అవర్ ఇది మాత్రమే వస్తుంది. వాట్ ఇట్ 600 వాట్ అవర్స్. కానీ మనకి ఇక్కడ కిలో వాట్ అవర్స్ లో కావాలి కదా. సో దానికోసం నాకేం కావాలి, ఇక్కడ ఇంకొక 10 కావాలి. సో నేను ఇంటూ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 10 చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, 6000/10 కిలోవాట్ అవర్స్, సారీ వాట్ అవర్స్. కానీ ఇక్కడ ఆల్రెడీ 1000 ఉంది కాబట్టి దీన్ని కిలోవాట్ తీసుకుంటున్నాను నేను. సో E is equals to 0.6 కిలోవాట్ అవర్స్.
సో ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ద 83 క్వశ్చన్ చూడండి, ఏమడుగుతున్నారు? ది డెమాన్స్ట్రేషన్ ఆఫ్ హెచ్సి ఆర్స్టెడ్ ఈస్ రిలేటెడ్ టు ది స్టడీ ఆఫ్. సో దేని గురించి ఆర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ మన స్టడీస్ చేశారు అని అంటే, ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ని ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసి దాంట్లో కరెంట్ కనుక వెళ్తున్నట్లయితే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనే విషయం చెప్పాడు కదా. సో దీన్ని ఇదేంటి? మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక 84th క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? పిక్ ద రైట్ ఆన్సర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో దీంట్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అంటే, ఫస్ట్ ఏ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? విత్ ఇన్ ద బార్ మ్యాగ్నెట్. బార్ మ్యాగ్నెట్ అంటే ఇది ఎన్ఎస్. సో బయట ఇవన్నీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ బయట నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి వెళ్తాయి అండ్ లోపల సౌత్ నుండి నార్త్ కి వెళ్తాయి, రైట్? సో ఇక్కడ ఏమంటున్నారు? విత్ ఇన్ ద బార్ మ్యాగ్నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ట్రావెల్స్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ పోల్. ఇది కరెక్ట్. సౌత్ టు నార్త్ పోల్, ఇది కరెక్ట్. outside the bar magnet బయట magnetic field lines travel from north to south pole, ఇది కూడా కరెక్ట్. సో both A and B are true. Got it? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటి? ఇవన్నీ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిజం చాప్టర్ నుంచి అడిగే క్వశ్చన్స్. ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఫోర్స్ ఎఫ్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ స్ట్రైట్ వైర్ ఆఫ్ లెంత్ L క్యారింగ్ కరెంట్ I which is placed perpendicular to the magnetic field. అప్పుడు వీటన్నిటికీ ఉన్న రిలేషన్ ఏంటి? F is equals to BIL. ఓకే, సో బిల్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. F is equals to బిల్ అంటే B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, I అంటే కరెంట్ అండ్ L అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్. ఓకే, ఇక్కడ 87th క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ద మెకానికల్ ఎనర్జీ is converted into electrical energy in. దేంట్లో మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది? మోటార్స్ లో మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తాము, డివైస్ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. గీజర్స్ లో మనం ఇచ్చే ఎలక్ట్రికల్ ఎనర్జీని అది హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. గాట్ ఇట్? అండ్ టెలివిజన్ లో మనం ఇచ్చే ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీ అండ్ సౌండ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, జనరేటర్స్ మాత్రమే మెకానికల్ ఎనర్జీని తీసుకొని మనకేమిస్తాయి? ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇస్తాయి. గాట్ ఇట్? ఆప్షన్ 3. 88. The device which contains slip rings to reverse the direction of current. So ఏ డివైస్ లో స్లిప్ రింగ్స్ ని యూజ్ చేసుకొని కరెంట్ డైరెక్షన్ ని చేంజ్ చేస్తారు అని అంటే, రెసిస్టర్ అంటే ఈ రెసిస్టర్ అనేది ఏంటి? విచ్ ఆపోజిట్స్ ద ఫ్లో ఆఫ్ చార్జెస్. సో ఇది కాదు. బ్యాటరీ అంటే విచ్ మెయింటైన్స్ ద కాన్స్టెంట్ డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ద సర్క్యూట్. ఇది కూడా కాదు. సోలెనాయిడ్ అని అంటే ఇట్లాంటి ఒక వైర్ ని ఇట్లా ఈ స్ట్రక్చర్ లో కనుక మనం బెండ్ చేసినప్పుడు దాన్ని సోలెనాయిడ్ అని అంటాం. ఇది కూడా కాదు. సో సింపుల్ గా ఎలక్ట్రిక్ మోటార్. గాట్ ఇట్? అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. అండ్ ఇంక్రీజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ కాయిల్ 500 టర్న్స్ ఇన్. ఓకే, ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ అన్నిటిని రాసుకోండి. ఇక్కడ ఎన్ని టర్న్స్ ఉన్నాయి? 500 టర్న్స్ ఉన్నాయి. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ 500 టర్న్స్ లో ఇన్ 0.1 సెకండ్ టైం కూడా ఇచ్చారు. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంతంట? ఇంక్రీజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ గా కన్సిడర్ చేద్దాం. 0.01 వీబర్స్. సో వీబర్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి ఉన్న యూనిట్. ద మాక్సిమం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ అ కాయిల్. సో ఎంత అంటున్నారు ఇక్కడ? సో ఇది కూడా చేంజ్ ఇన్ కరెంట్ కనుక అని కన్సిడర్ చేస్తే మనకి ఫారడేలో ఏం చెప్తుంది? -n into d∅dt లేదంటే ∆φ/Δt అని రాయొచ్చు. చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఎంత? -n. మైనస్ ఇక్కడ లేదు కాబట్టి మైనస్ లెట్స్ నాట్ కన్సిడర్. n అంటే ఏంటి? 500 ఇంటూ d∅ అంటే చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఏంటి? 0.01. ఓకే, బై t ఎంత ఇచ్చారు? 0.1 సెకండ్. గాట్ ఇట్? సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే 500 అంటే 5 × 10⁻²అని రాస్తున్నాను. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి -3. ఇక్కడ నుంచి ఒకటి పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఏమవుతుంది? ఇది 10⁻⁻1, ఇది అగైన్ +1, రైట్? సో ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా 0 అయిపోయి 10⁻0 అంటే 1, ఇది 5 volts. గాట్ ఇట్? నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వాల్యూ ఏమిచ్చారు? ఇంకొక క్వశ్చన్ ఏమిచ్చారు? ఇఫ్
ఎప్సిలాన్ అండ్ డెల్టా టీ ఆర్ ఏంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ టైం అంటున్నారు. దట్స్ ఫైన్. దెన్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత అని అడుగుతున్నారు. ఇందాక మనం ఇక్కడ ఈ వాల్యూ రాసాం కదా. సో ఇది ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు d∅dt లేదంటే డెల్టా టీ బై డెల్టా డెల్టా టీ అని కూడా రాయొచ్చు. సో మనల్ని ఏమడుగుతున్నారు, ఫ్లక్స్ అడుగుతున్నారు, రైట్? సో చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ ఇంటూ dt, I mean delta t. That is nothing but option 2, right? So guys, so ఇప్పటి వరకు మనము ఎన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం, సెక్షన్ మొత్తాన్ని డిస్కస్ చేసాం. That is nothing but 40 questions of physics. Got it? So I hope you have understood each and every solution of this video. So ఇంకొక వీడియోలో మనం మళ్ళీ వేరే మోడల్ పేపర్ తో మళ్ళీ కలుద్దాం. Okay, until then keep learning and bye guys.